పురుగుల అన్నంపై పోలీసులకు ఫిర్యాదు. కాలినడకన వెళ్లి గురుకుల విద్యార్థుల ఫిర్యాదు. హాస్టల్లోని సమస్యలపై షామీర్పేట ఠాణాకు నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన. ఇదే పురుగుల అన్నం తీసుకపోయి మన రేవంత్ రెడ్డి మొఖాన కొట్టాలి, మన మంత్రుల మొఖాన కొట్టాలి. ఒక 2 రోజులు ఆ అన్నం తిని చూపియమని చెప్పాలి. విద్యాశాఖ మంత్రివి నువ్వే కదా రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఏమంటాడు మన కాశీం సారు? అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి గారు గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్త అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ కొత్త అమ్మాయి పేరు విద్య అని మొత్తం జాకీలు పెట్టి లేపారేసిండు. కాశీం గారు, మాకు బాధ అనిపిస్తుంది. మీలాంటి ఒక ప్రశ్నించే గొంతు, మీలాంటి అద్భుతమైన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా భజనలు చేయకండి దయచేసి. మీరు తెలంగాణ సమాజానికి కావలసిన వారు, ఈ అణగారిన వర్గాల కోసం గొంతెత్తి మాట్లాడవలసిన వారు. ఇక్కడ చూడండి ఎట్లున్నదో. పురుగుల అన్నం తినలేక విద్యార్థులే షామీర్పేట నుండి కాలినడకన వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిన దుస్థితి వచ్చింది. మీరేమంటారు? విద్యను ప్రేమిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మొత్తానికి విద్యను అమ్మాయిని చేసి పడేసిండు, మీరు చదువును అమ్మాయిని చేసి పడేసిండు. అంటే ముఖ్యమంత్రి మీద ప్రశంసలు కురిపించాలనే ఒక తొందరపాట్లో, ఒక అత్యుత్సాహంలో కాశీం గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాని పరిస్థితిలో పోయింది. దీనికి సమాధానం చెప్పాలి మీరు. విద్యను ప్రేమిస్తే విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఈ పురుగుల అన్నం ఎందుకు పెడుతున్నారు మన ఎస్సీ బీసీ ఎస్టీల బిడ్డలకు? ఈ గురుకుల హాస్టల్లో చదివే 90% మంది విద్యార్థులు అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు. మరి అంత ప్రేమిస్తే విద్యను, అంత లాలిస్తే విద్యను రేవంత్ రెడ్డి గారు ఈ పురుగుల అన్నం ఎందుకు పెడుతున్నారో ఇదే కాశీం గారు చెప్పాలి. మీరు మా బిడ్డ అయి ఉంటారు, మా నుండి చదువుకొని అంత పెద్ద విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్గా ఉంటారు. మా పక్షాన ముఖ్యమంత్రిని గల్లబట్టి ఆ గురుకులాలలో పురుగుల అన్నం ఎందుకు వస్తున్నది, విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు 2 సంవత్సరాలుగా అని నిలదీయవలసిన మీరు ఇట్లా మొత్తం పొగడత్తల వర్షం ఎందుకు కురిపిస్తున్నారో అర్థమైతలేదు. ఓయూకి డబ్బులు ఇచ్చేస్తాం అనగానే కథం అకౌంట్లో వచ్చి పడ్డట్టేనా? అవి ట్రెజరీ నుండి రిలీజ్ కావాలి కదా. ట్రెజరీ నుండి రిలీజ్ కాకముందే పొగడ్తల మీద పొగడ్తలు, భజన మీద భజన. ఓవైపు నేను ఓయూకి వస్తున్నా, పోలీసులు ఉండొద్దు, విద్యార్థులు నా దగ్గరికి స్వేచ్ఛగా రావాలి, వాళ్ళ గోడు చెప్పుకోవాలి, ఈ ఓయూ యూనివర్సిటీకి ఏమేం కావాలో విద్యార్థులు నా ముందుకొచ్చి అడగాలి అని ఇదే రేవంత్ రెడ్డి గారు 3 వారాల క్రితం పొంకనాలు పొంకిండా ఉస్మానియా యూనివర్సిటీలో. నిన్నేం చేసిండు? 2 రోజుల క్రితం మహిళా విద్యార్థులను చూడకుండా మొత్తం అరెస్ట్ చేసిండు, లేడీ కానిస్టేబుల్ అని పెట్టి. మాకెందుకు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ప్రకటించలేదని విద్యార్థినీలు ముఖ్యమంత్రి గారి సభను అడ్డుకుందామని పోతే వాళ్ళని అరెస్ట్ చేసి పరేసిండు. మరి నువ్వే అన్నావు కదా పోలీసులను పెట్టాను, పోలీసులు రావద్దు, విద్యార్థులతో ముఖాముఖి కూర్చొని విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నా అని ప్రొఫెసర్ గారితో చెప్పించినావు కదా. ఏ ముసిముసి నవ్వులు, ఇట్లా కూర్చొని ముసిముసి నవ్వులు. ఈ పొగడ్తలకు తక్కువేం లేదు కానీ దయచేసి పురుగుల అన్నం ఎందుకు వస్తుందో జరా చూడు. హఠాత్తుగా తీసుకొచ్చి పెట్టాలి వీళ్ళకి అన్నం. రేపు ముఖ్యమంత్రి పర్యటన గురుకుల విద్యాలయంలో అనగానే అక్కడ ఏం చేస్తానంటే ఆ రోజు ఇంత చికెను మటను అన్ని సకల సౌకర్యాలు పెట్టి పెడతారు. ఇక ఆ రోజు వీళ్ళు పోయి ప్లేట్లలో అన్నం పెట్టుకొని నటిస్తారు ఇక అన్నం తిన్నట్టు. అట్లా కాదు, సడన్గా గుంజుగా పోవాలి, ఆ పురుగుల అన్నం పెట్టాలి. చూడుగా ఇట్లున్నది కథ అని. విద్యార్థులు పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేసుకోవాల్సిన దుస్థితి తెలంగాణలో. ఎంత చైతన్యం వీళ్ళకు. తమ్ముళ్ళారా మీరు ఇక్కడికి కాదు, పోలీస్ స్టేషన్ కాదు, రేవంత్ రెడ్డి ఇంటికి పోర్రి. రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది ఆ జూబ్లీ హిల్స్లో, రేవంత్ రెడ్డి ఇంటికి పోర్రి. పెద్దమ్మ తల్లి ఇంటి వెనుక, పెద్దమ్మ తల్లి గుడి వెనుక ఉంటుంది. ఆడికి పోయి గిట్లనే ఆడ నిలబడు రేవనకుర్రి. అయ్యా మీరే విద్యాశాఖ మంత్రి గారు, పురుగులన్నం ఎందుకు వస్తాను సార్, మీ ఇంట్లో పురుగులన్నమే తింటానులా అని అడుగురిపోయి.